ఏలడానికి రాజ్యము, సవాల్చమని గురువులు, గుర్రాలు, ఎక్కటానికి ఏనుగులు, ఏనుగులు, కూర్చోని కుర్చీలు, అబ్బా ఎక్కటానికి పార్పులు, రామలక్ష్మణ కడదాలు, అందులోలు, ధనము దాని వరకు మూరోజు కొంచెం లేకుండా ఇల్లు వేరుకి వచ్చేనా సకల సకల సంతోషముతో ఉండామరా. బాగా సంపాదించినావు, బాగా సంపాదించిన ఇంకేళ్ళు మీ అమ్మ రోజు కమాసిట్లు పురిగెత్తం వచ్చింది. మామకేరమ్మా మీ అమ్మ ఊర్లో చెప్తాను నిండా ఏమని మధ్యాహ్నం వరకు ఎత్తు 300, సాయంత్రం వరకు ఎత్తు 400 ఆటో పాటు వాళ్ళేనంట. అది మేమిచ్చే కూలీ ఏంటి రాయ్. ఏమో మాకు టమాటా చెప్తే ఎంతమంది తెలిసిన 500 ఎకరం టమాటా తోట ఉన్నది. రోజుకి ఎంతమంది కూలి వాళ్ళు వస్తుంటారు, ఎంతమంది వెళ్తుంటారు మాకే తెలియదు. మీకు సిద్ధారెడ్డి వాళ్ళు ఇంకా 3 కూలీలు వెళ్ళండి. మేము మనకి ఏమలే అమ్మ చెప్తాను ఇంటికాడ ఈ సంత కోటి లేదు డబ్బులు సిద్ధారెడ్డి 3 కూలీలు వెళ్ళండి. అంతకు లేదని అడిగింటారు అమ్మను. ఆయమ్మకు సట్టు తెచ్చకూడదు. మన ఇంటికాడికి వచ్చింది నేను టమాటా పసులు పట్టుకుంటే పాత సట్టు ఉంటారండి. మేము ఎంతో మంది దాని పంపిస్తున్నాం. మా అమ్మ అనుకుంటుంది మెత్త కొట్టడం అనుకుంటే నా పెళ్ళాము గమక్కనిచ్చేది. ఇంక నువ్వు నైట్ తెచ్చితే సైన్ ఏడవుతావా ఆ టమాటా చెట్లు. మా అమ్మకి ఏం కరందిరా ఏమే అమ్మ ఎక్కడుంటుంది అనుకుంటున్నావు? ఏడంతస్తుల అద్దాల మెడలు కొనుగోలు తిరిగి ఉంటుంది పైన పైన. మొన్న 1వ తేదీ 4000 వచ్చింది కదా క్వశ్చన్ పెట్టిట్ట పైన 4 రోజులు. అలాంటి ప్రభుత్వ సొత్తు మేము ఆడిస్తామా? ఆశించి వాడు ఎత్తుకొని విసిపెట్టి అట్లా ఆడేసిన వాళ్ళు ఒకరికి ఇట్లా ఇచ్చే వాళ్ళమే కానీ ఇట్లా అడుక్కుంటే వాళ్ళం కదరా. రాత్రి అంతా ఇట్లే ఉంటావు. ఇట్లా మంగళారతి అయిపోతే అట్లా ఇంకేంటిరా ఇట్లా వచ్చేస్తుంది చెయ్య. నువ్వు తక్కువ ఇస్తే మళ్ళా కలట్లా తెలిసి నేను అయిపోయినా నీకు మిట్ట కొడతాడు అందరినీ. మహామంత్రి అది నీ కాక మరి ఇంకా తరగతి ఇచ్చేదవా? భారత నిలబడి 90 ఆంబడ నాటిల్లి వారికి వచ్చేది ఉన్నది. అవునవును మరి అది కాక సిపాయి బిడ్డలు ఎంతమంది ఉన్నారు తెలిసి ఉన్నదా? సిపాయి బిడ్డలు ఎంతమంది ఉన్నారయ్యా? అలాగనే నాలుగు ఇచ్చివరా? అలాగనే ప్రభు. ఎర్ర టోపీలతో 50 లక్షలు, 50 లక్షలు, నల్ల నల్ల టోపీలతో 40 లక్షలు, 40 లక్షలు, బంధుకు పడిన పారజాములు 70 లక్షలు. అబ్బా బంధుకు పడిన